ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కేంద్రంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విచారణ అంటే బీఆర్ఎస్ వెన్నులో వణుకు పుడుతుందని సెటైర్ వేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సోనియా గాంధీ లాంటి నాయకురాలే ఈడీ ఆఫీస్కు వెళ్లి విచారణకు హాజరైనప్పుడు కేసీఆర్కు ఉన్న ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు ఆయన. సిట్ విచారణ సర్వసాధారణమని, దానికి బీఆర్ఎస్ ఇంత నానాయాగి చేయటం అవసరమా అంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు, కేవలం డైవర్స్ పాలిటిక్స్తో తెలంగాణ రాజకీయాన్ని నడుపుతున్నారంటూ కూడా నిన్న కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. సార్ చెప్పండి, మున్సిపల్ ఎన్నికల వేళ కేవలం డైవర్షన్ కోసం చేస్తున్నారు, నామినేషన్లు విత్డ్రాల విషయంలో తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా నిన్న కేసీఆర్ విచారణ తర్వాత అన్న వ్యాఖ్యలు ఇవి ఏం చెప్తారు? ఇప్పుడు సిట్కి సంబంధించిన అధికారులు మాజీ ముఖ్యమంత్రిపై కేవలం విచారణకు నోటీస్ ఇచ్చినారు. నోటీస్ పంపిస్తే ఆ నోటీస్ వివరణకు ఇచ్చటానికి మంది మార్బలంతో ఏదో విజయం సాధించినట్టు జనాలను సమీకరించుకొని పోయి ఆ సిట్టుకు హాజరై మళ్ళీ అంటారు సిట్ ఏమి లేదు, ఏ విచారణ ఏం లేదు, ఏ ఎంక్వైరీ లేదు, డైవర్ట్ పాలిటిక్స్ ఎందుకు మేము చేస్తాము? ప్రజలు మాకు మార్పు కోరుకొని అవకాశం ఇచ్చినారు. 2 సంవత్సరాల లోపల జరిగిన ఎన్నికల లోపల ప్రతి ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ పక్షాన మాకు ప్రజలు ఆశీర్వదించినారు. రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా 100% ప్రజలు సంక్షేమానికి సంబంధించినటువంటి పేదవాళ్ళకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందినటువంటి ఫలాల పరంగా ప్రజలు మాకు ఆశీర్వదించిన నమ్మకంతో మేము ఎన్నికలు పోతున్నాం తప్ప ఈ విషయాన్ని అడ్డం పెట్టుకునే విషయంలో గిట్ట మాకు దురాలోచన గిట్ట గత ప్రభుత్వం మీద ఉంటే అసలు ఈ 2 సంవత్సరాల రోడ్డు మీద తిరగరు. అంటే కేసీఆర్ని ఇబ్బంది పెట్టడం కోసమే విచారణ చేస్తున్నారు తప్పితే కాళేశ్వరం విచారణ పేరుతో కొన్ని రోజులు, విద్యుత్ విచారణ పేరుతో కొన్ని రోజులు, ఇప్పుడు సిటీ విచారణ పేరుతో కొన్ని రోజులు ఇట్లా విచారణ చేస్తున్నారు తప్పితే ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తేల్చలేకపోయింది, అంటే ఏం జరగలేదు అనేది ఉద్దేశం కదా అనేది కేటీఆర్ చెప్తున్నారు. విచారణకు సంబంధించిన అధికారుల చేతిలో ఒక సమస్యను పెట్టినప్పుడు అధికారుల యొక్క దాని నిబంధనలకు అనుగుణంగా విచారణ జరపడం జరుగుతుంది. విచారణ జరిపేటప్పుడు విచారణ అధికారులకు బాధ్యతలపై చెప్పినాక వారు కటాఫ్ డేట్ పెడుతుందా ప్రభుత్వం గిట్ట? పెట్టదు కదా. ఒక కాళేశ్వరం సంబంధించిన విషయం లోపల విచారణకు సంబంధించిన అధికారులకు రిటైర్డ్ జడ్జి ద్వారా పూర్తి అంశాలు ఎంక్వైరీ చేసి కూలంకషంగా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులను కానీ దానికి సంబంధించిన వాళ్ళతో పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని రిపోర్ట్ సబ్మిషన్ చేస్తే అసెంబ్లీ సాక్షిగా దాని మీద చర్చ జరిగితే చర్చకు కూడా పాల్గొనకుండా దానికి అసెంబ్లీ తీర్మానం చేసి మనది సిబిఐకి పంపించడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వంలో త్వరగా నిర్ణయం తీసుకొని నోటీసు సర్వ్ చేసి యాక్షన్ తీసుకోవడానికి బాధ్యులు ఎవరు? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కదా. తనకైతే కేటీఆర్ వ్యాఖ్యలపైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. కేటీఆర్కు భయం ఎందుకు? విచారణ అంటేనే బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు, మంది మార్బలంతో హంగామా చేస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు. సోనియా గాంధీ లాంటి నేతలే నేరుగా ఈడీ విచారణకు అచ్చంజరైనప్పుడు కేటీఆర్ లాంటి వారు విచారణకు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్ తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.